हरि ओम श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरः। गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शंकर गुरुवरेन्द्र चरणं शरणं प्रपद्ये। श्री महद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिविरयुवृताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम्। ओं श्रीमात्रे नमः। భక్తి సమాచారం ప్రేక్షకులకు డాక్టర్ త్రిపుర సుందరి దేవి యొక్క శుభాశీస్సులు. మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగానే వచ్చే నెలలో అంటే నిజ జ్యేష్ఠ మాసంలో జూన్ 16 నుంచి జూలై 14 వరకు ఉండబడేటువంటి ఒక నిజ జ్యేష్ఠ మాసంలో మేషాది ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంటుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. ఇక 12 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ నెలలో అన్ని రంగాల వారికి, ఏ రంగంలో ఉన్నప్పటికీ అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా మంచిగా సహకరిస్తుంది. చేసే వృత్తి వ్యాపారాలలో ఆశించినటువంటి యొక్క లాభాలు కనబడుతుంటాయి. అంతేకాకుండా కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. విదేశాలకు ప్రయాణం చేసేటువంటి వారికి ఇది మంచి సమయము. తొందరగా కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించడం జరుగుతుంది. పెండింగ్లో ఉన్నటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా శుభంగా నెరవేరడం అనేటువంటి జరుగుతుంది ఈ మేషరాశి వారికి ఈ నెలలో. కానీ కొన్ని విషయాలలో మాత్రం జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఇక మనము మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి ప్రకృతి రీత్యా కొద్దిగా అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. అంటే ఎండలు వానలు కాలం సరిగ్గా లేకపోవడం వల్ల, ప్రకృతి అనేటువంటిది సరిగ్గా లేకపోవడం వల్ల దానివల్ల కొంత అనారోగ్యం ఏర్పడుతుంది. కొన్ని పనులు కూడా ఆలస్యంగా నెరవేరడం అనేటువంటి జరుగుతుంది. ఆలస్యంగా నెరవేరినప్పటికీ ఆ పనులు శుభంగానే జరగడానికి మంచి ఆస్కారం ఉంది. రెండవది, అనుకోకుండా మీరు ప్రయత్నం చేయకుండానే కొంతమంది నీచులతో సహవాసం ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. దానివల్ల దురలవాట్లకు లోను కావడము, కొంత డబ్బు నష్టపోవడము అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెము జాగ్రత్తగా ఉండడము, ఎవరితోనైనా పరిచయాలు చేసుకునే ముందు వారి యొక్క విషయాలన్నీ కూడా కూలంకషంగా తెలుసుకొని పరిచయాలు ఏర్పరచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాము, ఎన్నో రకాలుగా ఈతి బాధలు, ఇతరత్ర బాధలు వస్తూ ఉన్నాయి మనకు. దానివల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు. కాబట్టి పరిచయాలు చేసుకునే ముందు వారి యొక్క విషయాలను కొంచెం కూలంకషంగా తెలుసుకొని పరిచయాలు ఏర్పరచుకోండి. దుష్ట సహవాసం చేయకండి. దురలవాట్లకు లోనై కుటుంబంలో ఇబ్బందుల పాలవుతారు. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే మీరు చేసేటువంటి యొక్క ఉద్యోగ వ్యాపారాలలో ఆదాయం బాగా ఉంటుంది. కానీ ఆదాయానికి మించినటువంటి ఒక ఖర్చులు రావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి ఖర్చులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించి అది మనకు అవసరమా లేదా అనేటువంటి ఒక ఆలోచనల చేత మీరు ఖర్చులు పెట్టుకోవడం చాలా మంచిది. నూతన బంధుత్వాలు కూడా ఏర్పడేటువంటి ఒక సమయం ఉంది. శుభకార్యాలు చేయడము ఇంట్లో లేదా
శుభకార్యాలలో పాల్గొనడము జరుగుతుంది. ఇక పోతే ఉద్యోగస్తులకు స్థాన చలనము ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు కావచ్చు, ఇతరత్ర వారికి కూడా కావచ్చు. ఇతరత్ర వారంటే ఒకరింటింట్లో మనం ఉన్నప్పుడు ఆ యజమానికి కోపం వచ్చినా, మనకు కోపం వచ్చినా ఆ ఇల్లును మార్చడం జరుగుతుంది. అలాంటి సందర్భాలు కూడా కొన్ని ఈ రెంటింట్లో ఉండబడేటువంటి ఒక వారికి కలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి స్థానచలనం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కొంత ధన వ్యయము, డబ్బు ఖర్చు కావడానికి కూడా, అంటే మనం ఇతరత్ర స్థానికులైనప్పుడు అక్కడక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడము, ఇతరత్ర ఖర్చులు పెట్టడము, దానివల్ల కొంత డబ్బు ఖర్చు అవుతుంది. కొద్దిగా ఆర్థిక పరిస్థితిలో కొద్దిగా ఇబ్బంది ఏర్పడడానికి ఆస్కారం ఉంది. మనసు ఎప్పుడూ చింతాకులితమై ఉంటుంటుంది. మానసికమైనటువంటి ఒక చింత ఎప్పుడు మేము బాధ పెడుతూ ఉంటుంది. కొన్ని విషయాలలో చేయని తప్పులకు కొన్ని శిక్షలు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడము చాలా మంచిది. దానివల్ల మానసిక చింత ఏర్పడి కొద్దిగా అనారోగ్యానికి దారి తీయడానికి ఆస్కారం ఉంది. ఇక 3వ వారం కనుక మనం చూసుకున్నట్టయితే కొన్ని కార్యక్రమాలు మిత్రుల సలహాల వల్ల, మిత్రుల యొక్క సహకారాల వల్ల, పెద్దల సహకారాల వల్ల కొన్ని కార్యక్రమాలు హాయిగా సాగిపోవడం జరుగుతుంటుంది. వాటికి వారి యొక్క సహాయ సహకారాలు కూడా లభించడానికి ఆస్కారం ఉంది. మీకు కూడా జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి అనేటువంటి ఒక మంచి మంచి ఆలోచనలు రావడము, దానికి తగినట్టుగా ప్రవర్తన ఉండడము, కొత్త కార్యక్రమాల గురించి ఆలోచించడము జరుగుతుంది. గౌరవప్రదమైనటువంటి ఒక జీవితాన్ని గడపాలి అనేటువంటి ఒక ఉద్దేశం చేత కొన్ని విషయాలను దూరం కొట్టడము, గౌరవప్రదమైనటువంటి ఒక జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయడము అనేటువంటిది జరుగుతుంది. ఇక మీరు ఏదైతే సంకల్పంగా చేసుకుంటున్నారో ఆ సంకల్ప కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. పెండింగ్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అయిపోయి శుభం జరిగి మీకు ఆరోగ్యంగా అనుకూలంగా ఉంటాయి. ఇక 4వ వారం కనుక చూసినట్టయితే ఈ రాశివారు అధిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ అధిక ప్రయాణాలు చేయడం వల్ల ధన నష్టము, ఆరోగ్య నష్టము రెండు కూడా జరగడానికి ఆస్కారం ఉంది. అయినప్పటికీ మీరు పట్టుదలతో ఆ కార్యక్రమాలు నెరవేరుస్తారు. వాటి గురించి, ఆరోగ్యం గురించి, దాని గురించి పట్టించుకోరు. స్థిరాస్తులకై, చరాస్తులకై ప్రయత్నం చేయడం జరుగుతుంది. కొన్ని ప్రయత్నాలు మిత్రుల యొక్క సహకారం వల్ల, ఇతరుల యొక్క సహకారం వల్ల ఈ స్థిరాస్తుల యొక్క విషయంలో మంచి జరగడానికి ఆస్కారం ఉంది. ప్రయత్నం చేయడం మంచిది. కానీ కొన్ని ఇబ్బందులు రాబోతూ ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బందుల యొక్క దోషము నిర్మూలన కావడానికి మీరు ప్రతిరోజు కూడా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతిరోజు ఒక్కసారి పారాయణం చేయండి. ఆ దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేసినట్టయితే మీకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల సకల శుభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం.